రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 4వ అసెంబ్లీ సెషన్ కు హాజరు కావడం లేదు. జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వెళ్లడం లేదు. కానీ జీతభత్యాలన్నీ యథావిధిగా డ్రా చేసుకుంటున్నారు. మధ్యలో ఓ నెల జీతం వరదలతో అదలాకుతలమైన కేరళకు విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. ఇవి చివరి సమావేశాలు కాబట్టి రావాలని వైసీపీని స్పీకర్ ఆహ్వానిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం తన విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా చూసుకుంటోంది. వరుసగా 3-4 సెషన్లకు కారణంగా చెప్పకుండా సెలవులు పెడితే అనర్హత వేటు వేయొచ్చని స్పీకర్ చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకోకపోవచ్చు అంటున్నారు. అసెంబ్లీకి హాజరవ్వాలని తాను వైసీపీ అధినేతను ఆహ్వానించేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వడం లేదని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెబుతున్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ చివరి సమావేశాలు జరగబోతున్నాయని, ఈసారైనా వారు వస్తే బాగుంటుందని ఆయన అంటున్నారు. 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందన్నారు. ఈ టర్మ్లో అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలని వ్యాఖ్యానించారు. సెలవు పెట్టకుండా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయడం నియమాలు, సాంప్రదాయాలకు సంబంధించినదని, వరుసగా 3 సెషన్లకు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చని స్పీకర్ అంటున్నారు. అయితే ఇంతవరకు దేశంలో ఇలాంటి ఘటన జరగలేదన్నారు. తను ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తానని, అదేవిధంగా స్పీకర్ పదవిలో కూడా పనిచేస్తానన్నారు. అసెంబ్లీకి రావాలని వైసీపీని పదే కోరినా వాళ్లు రాలేదని, జగన్తో మాట్లాడే ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వడం లేదని స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు రావాలని ఈసారి కూడా ప్రతిపక్షాన్ని కోరుతున్నానన్నారు. ఒక పక్షం రాకపోవడం స్పీకర్కు తృప్తినివ్వదన్నారు. అసెంబ్లీకి రాకుండా టీఏడీఏలు తీసుకోవడం మంచిది కాదని, అయితే అది వారి నైతికతకు సంబంధించిన అంశమన్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిపై అనర్హత వేటు వంటి అంశాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. అయితే వైసీపీ మాత్రం ఏం చేసినా అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.